పచ్చ పరాటాని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందని, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు పట్టుకుని మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార, టేస్ట్ కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకుని వీటన్నిటిని ఒక నిమిషం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్ గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేసేసుకుని మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్దగా ఉండలు చేసేసుకోండి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుని చపాతీ కంటే పల్సగా ఒత్తేసుకోండి. ఇలా పల్సగా ఒత్తేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అలాగే పొడిపిండిని అప్లై చేసుకున్న తర్వాత చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా సన్నగా కట్ చేసేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రీతో నిదానంగా చపాతీలాగా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత బాగా కాలుతున్నటువంటి అట్ల పెనం మీద 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 2 వైపులా కాల్చుకోండి. ఇలా కాల్చుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని కూడా వేసేసుకుని 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది.